హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శకుంతలాస్ హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్. ఈరోజు ఈజీ రెసిపీ టేస్టీగా ఎప్పుడూ చేసే పరమాన్నం కాకుండా ఈ పాలతో చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు టేస్టీ పరమాన్నం, కొబ్బరి పాల పరమాన్నం ఎలా చేసుకోవాలో చూసేయండి. ఒక గిన్నెలోకి ఆ కప్పుతో కప్పు బియ్యం తీసుకున్నాను. ఆ పైన ఒక గుప్పెడు పెసరపప్పు వేసుకోవాలి. అవి శుభ్రంగా 2 సార్లు కడిగి ఒక కప్పు బియ్యం పెసరపప్పు తీసుకున్నాం కదా, 2 కప్పులు నీళ్లు పోసి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. అవి కొంచెంసేపు నాననిద్దాం. ఇప్పుడు తురిమిన కొబ్బరి, అది మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు ముక్కలు కట్ చేసుకుని. నేను తురిమి తీసుకున్న కొబ్బరిని ఆ కప్పుడు మిక్సీ జార్లో వేసుకుని ఆ కప్పుతో ఒక కప్పు వాటరు, మనం బియ్యం తీసుకున్న కప్పు అయితే కప్పున్నర అవుతాయి ఆ కప్పు. ఫస్ట్ ఒకసారి మిక్సీ చేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని పాలు తీసుకోవాలి. ఫ్రెష్ కొబ్బరి అయితేనే బాగుంటుంది. అప్పటికప్పుడు కొబ్బరికాయ కొట్టి తీసుకోవాలి. నిలవన్న కొబ్బరితో టేస్ట్ ఉండదు, స్మెల్ బాగుండదు. ఫ్రెష్గా కొబ్బరికాయ కొట్టి తీసుకుంటే పాలు మంచిగా బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ ఆ పాలు తీసేసుకుని మళ్ళీ ఇంకొక అరకప్పు వాటర్ పోసి మళ్ళీ ఒక్కసారి తీసుకోవాలి. అరకప్పు పోసి తీసుకోవాలి. మొత్తం మనం బియ్యం తీసుకున్న కప్పు అయితే 3 కప్పులు నీళ్ళు పట్టినాయి నాకు. అది కూడా వడకట్టేసుకుని పిప్పి వేస్ట్ అయిపోతుంది. ఇంకా దానిలో ఏముండదు, వేస్టేను, పడేసుకోవటమేను. పాలు రెడీ అయినాయి. ఇప్పుడు పరమాన్నం ఎలా చేసుకోవాలో, ఇప్పుడు మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని నేను కుక్కర్ పెట్టాను. దానిలో పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా అయితే త్వరగా అయిపోతుంది. మీరు మందంగా ఉన్న గిన్నెలో విడిగా అయినా చేసుకోవచ్చు. 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసి, బియ్యం నానితే త్వరగా ఉడుకుతాయని బియ్యం ముందే కడిగి నానబెట్టుకున్నాను. చక్కగా ఉడికింది పప్పు రైసు. కొంతమందికి పాలు పడవు, అటువంటి వాళ్ళు ఇలా కొబ్బరి పాలతో పరమాన్నం చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలన్నీ పోసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చక్కగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి. అది ఉడికి తిక్కుగా అవుతుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఉడికించుకోవాలి. అలా చక్కగా తిక్కుగా ఉడికాక మీరు ఎప్పుడు కొబ్బరి పాలతో పరమాన్నం చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు, టేస్ట్ అంత బాగుంటుంది. చక్కగా దగ్గరికంటా ఉడికింది. అడుగున అంటకుండా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకోండి. హైలో పెట్టేస్తే బాగా ఉడకదు. చక్కగా పాలన్నీ మనం రైస్కి పప్పుకి చక్కగా పడుతుంది. బెల్లం ఆ కప్పుతో, బియ్యం తీసుకున్న కప్పుతో కప్పున్నర బెల్లం, 2 స్పూన్లు పంచదార వేసుకున్నాను. బెల్లం ఏమీ నలకలు లేకుండా బాగుంది, అందుకని అలా వేసేసాను. బెల్లం వేసి ఒకసారి అంతా అలా వేసి స్టవ్ ఆపేసి యాలకుల పొడి కొద్దిగా మొత్తం అంతా కలిసేట్టు కలుపుకోవాలి.
పాలేమీ ఇరగవు. చక్కగా బెల్లం మీకు డౌట్గా ఉంటే 1/4 కప్పు వాటర్ పోసి పొయ్యి మీద కరిగించుకుని వడకట్టుకోండి. నేను బెల్లం బాగుందని అలాగే వేసేసాను. ఎక్కువ వాటర్ పోసి కరిగించుకోవద్దు. 1/4 కప్పు వాటర్ పోసి నేను బియ్యం తీసుకున్న కప్పుతో 1.5 కప్పు బెల్లం వేశాను. స్వీట్ చక్కగా సరిపోయింది. ఇప్పుడు పక్కన పొయ్యి మీద నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేపి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇది పాలు పడని వాళ్ళకి, వేగన్ డైట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎవరికైనా టేస్ట్ అమృతంలా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొబ్బరిపాల పాయసం ఎంతో టేస్టీగా కొబ్బరిపాల పాయసం రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.